మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలు కలిసిరట. మళ్ళీ సర్కారు వచ్చినాక మొట్టమొదటిసారి గణపతుల పండుగ కాబట్టి సీఎం సారు మేము చేసే సవితి పండుగకు తప్పక హాజరు పడాలని చెప్పేదందుకు పోయినరా, చందారాయమని అడిగేదందుకు పోయినరా. ఇది చూద్దాం పారి. అందరూ ఇట్లా సీఎం సార్ దగ్గరికి పోయి చిరునవ్వులు చిందించుకుంటా చేతుల చేయేసి మర్యాదలు మంచిగానే చేసుకురు కదా. అయ్యా ముఖ్యమంత్రి సారు, గణపతి పండుగ అంటేనే తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో ఖైరతాబాద్ గణపతి గురించి మాట్లాడుకుంటారు. ఇన్ని దినాల మీ రాజకీయ అనుభవంలో మీకు కూడా తెలియంది కాదు. మీరు ముఖ్యమంత్రి అయినాక వస్తున్న తొట్టతొలి వినాయకుని పండుగ కాబట్టి మీరు మీ ఇంటామెను ఎంటబెట్టుకొని వచ్చి గణపతి పూజలకు కూసోవాలి అని ఉత్సవ కమిటీలు అందరూ కూడా అన్నట్టే ఉన్నారు. అటెనక సిక్కి అయ్యవార్లు సీఎం సారుకు శాల్వగప్పి మెడల దండేసి అత్యంతలు చేతులు పట్టుకొని గోత్రనామాలు చదివిండ్రు. సీఎం సార్ కూడా అయ్యవార్ల ఆశీర్వాదాలు అందుకొని ఖుషి అయ్యిండు. ఇప్పుడు ఒంటిగానే ఉన్న నాకు ఇంత మంచిగా మర్యాద చేస్తే రేపు పూజగాడికి పోతే మా ఇంటామెకు నాకు మస్తుగానే మర్యాదలు చేస్తారు కావచ్చు అని మనసులో అనుకున్నట్టే ఉన్నాడు. ఇట్లా ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీలతో మస్తు సేపే మాట్లాడిండు. అయ్యా సీఎం సారు వింటున్నారా? మరి ఓ దిక్కు వరదల చిక్కుకున్నోళ్ళట ఆగమవుతున్నారట. ఇంకా వాళ్ళ పరిస్థితి కోలుకోకుండా ఉన్నదట. సవితి పండుగ తర్వాతనన్నా ఇండ్లు కోల్పోయినోళ్లకు ఇండ్లు, వరదల్లో కొట్టుకుపోయి పాయనాలు పోయినోళ్ళు ఉన్నారు కదా, అగో వాళ్ళ కుటుంబాలకు 25 లక్షలు ఇచ్చి పుణ్యం కట్టుకోరే సారు. మీకు ఆ గణనాథుని దీవెన ఆడితే ఎలకాలం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.